మెదక్ జిల్లా కోల్పారం మండలం నాయని జలాల్పూర్ గ్రామంలో రెండవ గ్రామ సభ గ్రామ సర్పంచ్ లంబాడి దేవసింగ్, ఉప సర్పంచ్ వెంకట నరసింహులు, పంచాయతీ కార్యదర్శి మౌనిక ఆధ్వర్యంలో కొనసాగడం జరిగింది. గ్రామంలో ఉన్న పారిశుద్ధ పనులు, విద్యుత్ సమస్యలు, త్రాగునీటి సమస్యల గురించి మరియు మహిళా సమైక్య భవనం గ్రామానికి మంజూరు కావడంతో స్థలాన్ని గ్రామ ప్రజల మధ్య ఏకీభవించడం జరిగింది. ఉప సర్పంచ్ వెంకట నరసింహులు మాట్లాడుతూ గ్రామ సమస్యలు పరిష్కరించడానికి మా పాలకవర్గం అన్ని విధాలుగా ప్రజల మధ్యలో గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజల దృష్టికి తీసుకెళ్తామని పాలకవర్గం ముందర గ్రామ సభల ముందు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో జీపీఓ పద్మ, ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ నాయని, సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, ధనమ్మ, ఆశా వర్కర్ నవనీత, సిఏ సమంత, మాజీ ఉప సర్పంచ్ పండరి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిధులు అంతా తెలిసే విషయం. ప్రతిగా ఎన్ఆర్జీఎస్ నుంచే 10 లక్షలు ప్రతి డ్రాఫ్ట్ బిల్డింగ్కి శాంక్షన్ అయ్యింది. అది మీకు చెప్పడం పనులు ప్రారంభించలేదు. అదే అందువల్ల ఆలస్యం ఈ వారంలో ప్రారంభిస్తుంది. ముందు నుంచి ట్రాక్టర్లు రిపేర్లు అవి చేయించడము, 100% సమస్యలు లేకుండా అన్ని ఒకసారి కాకుండా యుద్ధ ప్రాంతి ఒకటి పరిష్కారం చేస్తూనే ఉంటాము. చేయడానికి 100% ప్రయత్నం చేస్తున్నాము. ఇది కూడా కొంచెం సర్పంచ్ గారు మీటింగ్ ఉంటేనే 5 రోజులు ఈ వారం మొత్తం మీటింగ్లకే జరిపింది. కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఫస్ట్ 26 జనవరి నాడు స్పెషల్గా గ్రామ సభను ఏర్పాటు చేస్తున్నాం. అది ఆ గ్రామ సభలో ఏమంటే మామూలుగా పురాతన జరుగుతున్న గురించి కొన్ని ఉంటే ఎంక్వైరీ చేసి మా ఊళ్ళో ఉన్న దానికి నుంచి కొన్ని రాష్ట్రంలో పంపిస్తాం. ఇప్పుడు ఇది తర్వాత ఇది 2వ గ్రామ సభ. ఈ రోజు కూడా మాకు ముఖ్యంగా ఏంటంటే నేరుగా హాస్పిటల్ విషయంలో కానీ పలుకుల విషయంలో వాటర్ సప్లై పలుకులు అయితే మినిమంగా మేము పాలకవర్గం ఏర్పాటు కాగానే అన్ని ఇది దీపాలు మాత్రం ఏర్పాటు చేసినాం. అంతా కరెక్ట్గా సక్రమంగానే ఉండేది. రెండవది పారిశుద్ధ్యం విషయంలో మోరీలు కూడా తీపిస్తాము. స్ప్రే విషయంలో కొంచెము గన్ను లేక కొంచెం ఆలస్యం అయితే రేపు కూడా స్ప్రే కూడా కంప్లీట్ చేపిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.